ఈరోజు కూడా రక్షణ గురించే చెప్పాలని ఆశపడుతూ ఉన్నానండి. హల్లెలూయా. రక్షణ చాలా ముఖ్యమైందని మీకు చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకు అంటే మనల్ని రక్షించడానికే దేవుడు భూమి మీదకి వచ్చాడు కనుక ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, పట్టణానికి, జిల్లాల, రాష్ట్రాల, దేశాలకి ఏమవసరం? రక్షణ అవసరం కనుక ఈ రక్షణ గురించే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు తెలియపరిచిన విషయాలు మీకు తెలియపరుస్తాను. గతంలో చాలాసార్లు మనం చదివాము, విన్నాము కూడానే. అయినా ఈ నూతన సంవత్సరంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అది చూడండి, పిల్లలు చదివేసిన తర్వాత రివిజన్ ఉంటుంది అన్నమాట అండి. ఇక ఎగ్జామ్స్ వస్తాయనగా ఏం చేస్తారు మాస్టర్లు? రివిజన్ చేస్తారు. ఎంతవరకు వీళ్ళకి జ్ఞాపకం ఉంది, పరీక్షిస్తే వీళ్ళు రాయగలరా అని చెప్పేసి మాస్టర్లు ఏం చేస్తారు, మరలా ఒకసారి రివిజన్ మొదలు పెడతారు. అవసరమైతే పరీక్షలు వాళ్ళే పెడతారన్నమాట. పబ్లిక్ పరీక్షల కంటే ముందు వీళ్ళ పరీక్షలు పెడతారన్నమాట అండి. పెట్టిన తర్వాత మనకు అందులో ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని బట్టి ఈ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావు, ఇది బాగా నువ్వు చదవాలి అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారన్నమాట అండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరొక్కసారి మనకి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రివిజన్ లాంటిదని మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే రక్షించబడిన బిడ్డలు అంటండి కొంతకాలానికంట కొన్ని పరిస్థితులను బట్టి మనసు మారిపోతుందటండి. ఏమైపోద్ది? మనసు మారిపోద్దంట. అందుకే తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే మారు మనసు పొందాల్సి వస్తుందటండి. అందుకే ఆ మాటను ఏమని రాశాడు అంటే దైవ చిత్తానుసరమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది అని రాశాడు అన్నమాట. అంటే దైవ చిత్తానుసరమైన దుఃఖం రావాలటండి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి, మారు మనసు పొందుకున్నాడా లేదా? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా లేదా? దేవుని ఇంట్లో జీవించాడా లేదా? అన్నీ తర్వాత వెళ్ళిపోయాడో లేదా? ఎందుకు వెళ్ళిపోయాడో మీకు తెలుసా? బుద్ధి పోయిందంటండి. ఏం పోయింది? బుద్ధి పోయింది. బాగా లేట్ అయిపోతున్నారు మీరు. బుద్ధి పోయి ఏం చేశారు అంటే దాన్నే మన భాషలో ఏమంటామంటే బుద్ధి గడ్డి తిన్నది అంటాం అన్నమాట. ఏమంటాం? బుద్ధి గడ్డి తిన్నది అంటాం అన్నమాట. ఆ బుద్ధి గడ్డి తిని ఏం చేశాడంటే మరి వేశ్యలతో సహవాసం పెట్టుకుని ఏం చేశాడంటే తండ్రి దగ్గర పొందుకున్నదంతా కూడా వేస్ట్ చేసేసుకున్నాడటండి. ఏం చేసుకున్నాడు? వేస్ట్ చేసేసుకున్నాడు. ఆ రీతిగా తర్వాత అంతా పోయాక అర్థమైంది, అయ్యో నేను ఎందుకు ఇలా చేశానా అని మరలా పశ్చాత్తాపడి ఏం చేశాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తప్పు నేనే చేశాను, ఆయన కాదు తప్పు చేస్తా నేనే చేశాను అని చేసేసి ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి క్షమాపణ అడిగాడు అనమాట. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అడిగాడు, నాకు బుద్ధి వచ్చిందయ్యా, నన్ను క్షమించయ్యా అంటే తీసుకెళ్ళి లోపల పెట్టండి రా అని అనలేదు. కానీ ముందు ఏం చేశాడు ఆయన? ముందుడికి శుద్ధీకరణ జరగాలి. ఏం చేయాలి? మరి లోకంలోకి వెళ్ళిపోయాడు కదా. లోకంలోకి వెళ్ళిపోయాక లోకంలో ఏముంటుందండి? శరీరాశ, నేత్రాశ, జీవగుడమ్మము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఇవన్నీ అంటించుకున్నాడు. ఇవన్నీ అంటించుకుంటే ఇవన్నీ కడిగితేనే కానీ ఇంట్లో ఎంట్రన్స్ ఉందా? లేదండి. అందుకని అవన్నీ శుద్ధీకరించబడిన తర్వాత అప్పుడు అతన్ని ఏం చేశాడు? రక్షణ వస్త్రంతో అలంకరించి పోగొట్టుకున్న అధికారాన్ని ఇచ్చి తర్వాత సమాధాన సువార్త అనే జోడును తొడిగించి అప్పుడు అతని కొరకు ఏం చేశాడు? విందు చేయించాడు అనమాట అండి. అంతేగాని నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తప్ప ఇంట్లో ఏమన్నా చేయనిచ్చాడండి? ఏమీ చేయనివ్వలేదు. ఇంట్లోకి ఎంట్రన్స్ ఏమీ లేదనమాట. లోపలికి ఎంట్రన్స్ లేదు. అతను బయట ఉండాల్సిందే. ఎప్పటి వరకు? శుద్ధీకరణ జరిగేంత వరకు బయట ఉండాల్సిందేనమాట. మీరు చక్కగా మీ పిల్లలకి, చిన్నపిల్లలకి స్నానాలు చేసి పౌడర్లు కొట్టి మంచి బట్టలు వేసి వీధి గుమ్మాలో కూర్చోబెడితే మీరు లోపలికి వెళ్ళగానే ఏం చేస్తాడు? వీధి పిల్లల దగ్గరికి వెళ్ళి బట్టలు మసానంలో దొల్లేస్తాడు. నా బుజ్జి నా కన్నా అని ఎత్తేసుకుంటుందాడు. అమ్మ నిన్ను ఎంత కష్టపడి స్నానం చేయించాను, ఎన్ని చేయించాను, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు అని చెప్పేసి బెత్తమిచ్చుకుని ఏం చేస్తుంది?
అంటే ఆమె కోపిష్టని అర్థమా? తల్లి కోపిష్టని అర్థమా? ఆడు చేసిన పనికి వచ్చింది కోపం, అంతే తప్ప ఆమె కోపిష్టని కాదు అక్కడ అర్థం. కోపిష్ట అంటే చీటికి మాటికి కొడతానే ఉంటారు, అది వేరు. కానీ ఇప్పుడు ఎందుకు కొట్టింది? నీట్గా తయారు చేస్తే నువ్వేం చేసావు? నేను ఎంత కష్టపడి చేశాను, నువ్వు ఎంత ఎలా చేసి ఎలా తిరిగావు నువ్వు? వెళ్ళి వాళ్ళతో తిరుగుతావా, వీళ్ళతో తిరుగుతావా, ఆ మట్టిలో దొరుకుతావా, ఆ మట్టి మసానం అంతా అంటించుకుని వస్తావా? మళ్ళీ ఇప్పుడు నీ బట్టలు నేను ఉతకాలా? అడుగుతుకుంటాడు ఆ బట్టలు. మళ్ళీ తల్లి ఏం చెయ్యాలి? శుభ్రంగా క్లీన్ చేయాలన్నమాట అండి. అందుకే తల్లి ప్రేమ గొప్పదంటారనమాట. లోకంలో ఏంటంట? తల్లి ప్రేమ గొప్పదంటారు. భూ సంబంధించిన తల్లి ప్రేమ గొప్పదంటే ఆత్మీయ తల్లి ప్రేమ ఇంకెంత ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎంత పనికిమాలిన పనులు చేసినా కూడా అలా క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే సహనాన్ని ఏమంటారు? నా సహనాన్ని ఏం చేసావు నువ్వు? నా సహనాన్ని పరీక్షించేస్తున్నావురా నువ్వు. నీ గురించి నేను చాలా సహిస్తున్నాను, కానీ ఏం చేస్తున్నావు నువ్వు? నా సహనాన్ని పరీక్షించేస్తున్నావురా నువ్వు అని చెప్పి మరి ఆ తల్లి చాలా బాధపడుతుంది, నలుగేస్తుంది, అన్నీ చేస్తుంది అన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఈరోజు కూడా మరి శుక్రవారం మనం రక్షణ గురించి చదివామండి, విన్నామండి. రక్షణ ఎంత విలువైందో, ఎందుకు దేవుడు మనుషులు రక్షించాలనుకుంటున్నాడంటే, ఎందుకు అనుకుంటున్నాడండి? తన ప్రజల యందు ఆయన నీతి గలవాడు. తన ప్రజలు, తన బిడ్డలు, నా బిడ్డలనే నేను యథార్థవంతులుగా పుట్టితే వీళ్ళు ఎలా తయారయ్యారేంటి, ఈ సాతానుగాడు చెప్పిన మాటలు విని ఇలా తయారైపోతున్నారు వీళ్ళు అనేసి ఆయన ఎంతో దుఃఖపడతాడండి. మన గురించి ఏం చేస్తాడో ఎంతో దుఃఖపడతాడండి. మాకు బాధ్యత అప్పగిస్తే మేమే ఎంత బాధ అనుభవిస్తుంటే మనల్ని రక్షించిన దేవుడికి ఎంత బాధపడతాడండి. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఆత్మీయంగా సిద్ధపరుస్తానన్నమాట అండి. అప్పటి వరకు ఎక్కడున్నా కూడా అసలు శరీర విషయాలు కానీ ఆత్మీయ విషయాలు కానీ పట్టించుకునే నాదుడే ఉండడు ఎక్కడ. కానీ వీళ్ళు నేనేం చేస్తానంటే ఆత్మీయంగా సిద్ధపరుస్తానండి. ఆత్మీయంగా సిద్ధపరిచిన తర్వాత దుష్టుడు ఊరుకుంటాడా? వీళ్ళనే ఎక్కడ దొరుకుతారా వీళ్ళు? వీళ్ళకి ఏ వీక్నెస్ ఉంది అని ఆ వీక్నెస్ని పట్టుకుని వాళ్ళని ఏం చేస్తాడాడు? రకరకాల నేర్పుతాడు అన్నమాట. తల్లి నేర్పుని రావాలి కానీ దుష్టుడు నేర్పుని నేర్చుకోవడం చాలా బాగుంటుందండి. దుష్టుడు ఏం చేస్తాడు? మంచి బిస్కెట్లు వేస్తాడు అనమాట. తల్లి ఏం పెడుతుంది? ఆరోగ్యకరమైన ఆహారం పెడుతుంది. దుష్టుడు ఏం చేస్తాడు మోసం చేయడానికి? అమ్మో ఇలాంటి బిస్కెట్లు మా అమ్మ ఎప్పుడు పెట్టలేదు, ఎంత మంచిగా పెట్టావు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆడు నీకు బిస్కెట్లు ఎందుకు పెట్టాడు? మత్తులోకి తీసుకెళ్ళడానికి పెట్టాడు నీకు. ఆడు చెప్పిన మాట వింటావని, ఆడు ఉచ్చులో నువ్వు పడతావని ఆడేం చేస్తాడు? అందుకేసాడు ఆడు. అంతేగాని నీ మీద ప్రేమతో వేయడు, పెట్టడు నీకు. తల్లి ఏం పెడుతుంది? నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోతున్నా కూడా ఏం చేస్తుంది? తల్లి పెడుతుంది అన్నమాట. ఒకప్పుడు తల్లి ఏం పెడితే అదే తినేవారండి. ఇప్పుడు పిల్లలు తింటున్నారండి? ఇది బాగోట్లేదు, అది బాగోలేదు, ఎప్పుడు ఇదే కూర, ఎప్పుడు ఇదే టిఫినా అని రుచులు కోరుతున్నారండి ఇప్పుడు పిల్లలు. అయితే తల్లులు మాత్రం ఏమన్నా తక్కువ తిన్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆడికి ఏది కలిపి ఎలా తయారు చేసి పెడితే తింటాడో అలా పెడతారు వీళ్ళు. అవునా కాదా? వీళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? ఆడు పిల్లోడైతే ఇది తల్లి. తల్లి ఎక్కువ ఉంటుందా, పిల్ల ఎక్కువ ఉంటుందా? ఆడు ఎలా తినాలో అలాగే తినిపించడానికి ఏంటి ఇది ఏదో తేడా ఏముంది, ఇప్పుడులాగే ఉండ తిను అంటారు. ఆడి టేస్ట్ తెలీదా? తెలుస్తుంది. కానీ ఆడు క్యారెట్ తినడం, ఆ క్యారెట్ ఎక్కడ కలుపుతుంది? గోధుమ పిండిలో కలుపుతుంది. పాలకూర తినడం, పాలకూర ఎందులో కలుపుతుంది? గోధుమ పిండిలో కలుపుతుంది. చపాతీల్లో పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏదో తేడా ఉందేటి, చపాతీ తేడాగా ఏముండదు, ఎప్పుడులాగే ఉంటుంది, తిను అంటే ఎందుకు పెడుతుందా తల్లి?
పిల్లోడంటే ఇష్టం లేక పెడుతుందా? వాడు ఆరోగ్యంగా ఉండాలని పెడుతుంది. అవునా కాదా? వాడు ఇష్టపూర్వకంగా తినట్లేదు. తిననందుకు వాడు మామూలుగా తిని ఉంటే అన్ని తిప్పలు ఎందుకు పడుతుంది తల్లి? పడాల్సిన అవసరం ఏంటానికి? ఎలాగైనా వాడు హెల్తీగా ఉండాలని కోరుకుని రకరకాలుగా పెడుతుంది అన్నమాట అండి. అలాగే దేవుడు కూడా మరి ఆయన చేయాల్సిందంతా చేశాడు, తర్వాత మాకు అప్పచెప్పాడు. అవునా కాదా? పూటకోళ్ళ వారి ఇంటికి ఏం చేశాడు? వాడు దొంగల చేతిలో పడి ఏం చేశారు వాళ్ళు? ఆ దొంగలు ఏం చేశారు? కొట్టారు, గాయపరిచారు, అతని వస్త్రాలు లాగేసుకున్నారు, అన్నీ చేసేసారంట. కొరప్రాణంతో ఉన్నాడంట. లేవీయుడు వెళ్ళాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. యాజకుడు వెళ్ళాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు వెళ్ళాడు. ఆయనే మంచి సమరయుడు అంటే యేసుక్రీస్తు అండి. ఎందుకంటే రక్షణ ఆయన వలన ఉంది కానీ ఇంకెవరి వలన లేదండి. అప్పుడు వాడి గాయాలు కడిగి ఆడికి ద్రాక్షారసం పోసి నూనెతో గాయాలు కట్టి పూటకోళ్ళ వారి వద్ద పెట్టి 2 దేనారాలు ఇచ్చి వీడిని పోషించు, నేను వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా కావలిస్తే నేను ఇస్తాను, వీడిని బాగా బతికించు బాబు, మంచి ఫుడ్ పెట్టి వీడిని పోషించు అని 2 దేనారాలు ఇచ్చాను. ఏంటి ఆ దేనారాలు? ఇదే ఏంటి దేనారాలు? పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 మమ్మల్ని బోధించమని ఏం చేశాడు? మాకు ఇది ఇచ్చాడు అనమాట. మేము దీంతో మిమ్మల్ని ఏం చేస్తాము? పోషిస్తాం. కాకరకాయ వండితే మీకు నచ్చదు, చికెన్ వండితే నచ్చుతుంది కదా. చారేసి పెట్టామంటే నచ్చదు, బిర్యానీ పెడితే నచ్చుతుంది. కానీ బిర్యానీ ఆరోగ్యమా, చారు ఆరోగ్యమా? కాకరకాయ ఆరోగ్యమా, చికెన్ ఆరోగ్యమా? మరి ఇలాగే కదా మనము కూడా ఉంటాము. పిల్లల్ని అనటం కాదు, మనం ఇలాగే ఉన్నాం. మనకి ఏది ఆరోగ్యమో అది మనకు నచ్చదు, ఏది అనారోగ్యం అది మనకు నచ్చుతుంది అనమాట. రోజు మరి చికెన్లు తింటే ఏమవుతుందండి? కొంతమంది రోజు చికెన్లు బిర్యానీలు తింటారండి, మోసం అవ్వట్లేదు అంటారు. ఇంకేమవుతుంది అది? అవునా కాదా? ఇదేమి సీక్రెట్ ఏం కాదు, అందరికీ జరిగేదే చెప్తున్నాను. ఆ బిర్యానీలు మానండి, మానితే అప్పుడు మామూలుగా జరుగుతుంది. పీచు పదార్థాలు తినాలి, పప్పు తినాలి. పప్పు ఎంత బలమో, చికెన్ ఎంత బలమో పప్పు అంతే బలం, అంతకంటే ఇంకా బలం చెప్పాలంటే. చికెన్ తినకపోయినా, మటన్ తినకపోయినా పప్పు తినండి, ఏం పర్వాలేదు. మాకు పప్పు చాలా ఇష్టం, మాకు ఇష్టమని నేను చెప్పట్లేదు. చికెన్ ఎంత ఇష్టమో మాకు అంతకంటే ఎక్కువ పప్పు ఇష్టపడతాం మేము. అంటే అది బలమని కాదు, దేవుడు మరి మాకు అలా చేసాడేమో మాకు తెలియదు అనమాట. లేకపోతే అందరం ఎందుకు ఇష్టపడతాం? చికెనే తినాలని ఏముండదు, అదే తినాలని ఏముండదు, ఏది ఉంటే అది తింటాం అన్నమాట. కానీ దేవుని మహాకృప వల్ల దానివల్లే మాకు ఆరోగ్యాలు ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఆరోగ్యకరమైన అన్నీ మనకు భూమిలో పెట్టేశాడండి. కొనగలిగిన వారు కొనుక్కుంటారు, కొనలేని వారికి కూడా ఆరోగ్యకరమైనవి పెట్టాడు దేవుడు భూమిలోనే. తోటకూర, గోంగూర ఎంత మనకి బలమండి, ఎంత ఆరోగ్యం, ఎంత రక్తం పడుతుంది. అవి తింటున్నారా? ఎంతసేపు చికెన్ అంటున్నారు, మటన్ అంటున్నారు, లేకపోతే ఆ బిర్యానీలు అంటున్నారు, ఇవి అంటున్నారు, అవి అంటున్నారు. పిల్లలకి మీరు రోజు బిర్యానీ ఎట్టా తింటారు తప్ప మీరు పప్పు వండితే తింటారండి వాళ్ళు? కానీ తల్లిగా నువ్వేం చేయాలి? ఆ పప్పులో ఏదో ఆకుకూర వేసో, కూరగాయ వేసో పెట్టాలి ఆ పిల్లలకు. నువ్వు తప్పకుండా పెట్టాలి. మా ఇంట్లో అయ్యగారికి అస్సలు ఇష్టం ఉండేది కాదండి, పప్పు అంటే ఆయనకు నచ్చేది కాదు. కానీ నేను వండడం మానేయలేదు. కంపల్సరీ రోజు 2 రకాలు వండేదాన్ని. ఒకటి ఫ్రై, ఒకటి కూర ఇగురు, కానీ ఒక పప్పు ఆకుకూర ప్రతిరోజు మా ఇంట్లో ఉండేవి అనమాట. అయ్యగారు మాత్రం పప్పు అస్సలే ఇష్టపడేవారు కాదు. ఎందుకు ఈయన ఇష్టపడట్లేదా అని తీరా తెలుసుకుంటే, ఆయన చదువుకున్నప్పుడు అంట వంట రాక రోజు పప్పు వండుకుని తిరిగోడట ఆయన స్నేహితులు. చివరికి ఏమొచ్చేసింది దాని మీద వాళ్ళకి? అదనమాట అసలు సంగతి. అలా విరక్తి వచ్చేసినా కూడా ఎలాగోలాగా తినిపించేదాన్ని ఆయనతోటి. తినిపించేదాన్ని కానీ ఒక పూటే తినేవారు అనమాట పప్పు, 2వ పూట తినేవారు కాదు, అది కూడా కొంచెం వేసుకునేవారు. నేనైతే ఇష్టపూర్వకంగా తింటాను, నాకు ఇష్టమే తినాలండి. మరి ఎప్పుడు మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేదు, దేవుని స్తోత్రం. దేవుని చుట్టూ తిరిగాను.
నా ఖాళీ టైంని ఎప్పుడు కూడా నేను ఎక్కువ నా కోసం కంటే ఇంటి కొరకు ఏది చెయ్యాలో పనులన్నీ చేసేదాన్ని, ఏది ఎగ్గొట్టేదాన్ని కాదండి. సోమరపోతులాగా ఉండేదాన్ని కాదు. ఎప్పటికీ ఖాళీ ఉంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను తప్ప ఖాళీగా ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి అలా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. వర్క్ ప్రియులం అండి. ఆయన నేను కూడా వర్క్ ప్రియులం అన్నమాట. ఆయన పనిలో ఆయన ఇష్టంగా చేసుకునేవారు, నా పనిలో నేను ఇష్టంగా చేసుకునేదాన్ని. మా పిల్లలు కూడా ఇష్టంగా చేసుకుంటారు ఇప్పటికేనే. అయితే హాస్పిటల్ ఇప్పుడు తిరిగి ఒళ్ళం కాదండి. ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత మరి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా 3 నెలలకోసారి ఇప్పుడు వెళ్తూ ఉంటాను, ఒక్కోసారి 5 నెలలకు వెళ్తూ ఉంటాను. దేవుడు నన్ను కనికరించి అది కూడా లేకుండా తీసేశాడు. దేవుడి స్తోత్రం. ప్రభా నేను తిరగలేకపోతున్నాను ప్రభా, బోల్డ్ డబ్బు అయిపోతుందయ్యా, నాకు సహాయం చేయతండి అనేసి ఇంకొక విషయం మీకు చెప్పాలి. దేవుడు నేను తినాల్సిన దాన్ని, నేను అనుభవించవలసిన దాన్ని అంతా అలాగా కూడబెడతంటే మందిర పనులు అవుతున్నాయి. అర్థమైందా మీకు? అవి ఊరికి అయిపోవట్లేదు ఆ పనులన్నీ. నేను అనుభవించాల్సింది, నేను తినాల్సింది, నేను ఖర్చు పెట్టుకోవాల్సింది ఏం చేస్తాను అలాగ కూడబెట్టాను. ఎప్పుడు ఒక మాట వాడుతూ ఉంటాను, ఎంతమంది గమనించారో నాకు తెలియదు. ప్రభువా నాది నాకు మీకు ఉపయోగపడాలి, నా కోసం నేను హాస్పిటల్లో పోసుకోవడం నాకు ఇష్టం ఉండదు, దేవునికి ఉపయోగపడాలని ఆశపడతానని చెప్తూ ఉంటాను. ప్రార్థనలో కూడా ఉపయోగిస్తాను ఆ మాట. మీరు ఎంతమందికి జ్ఞాపకం ఉంది ఆ మాట? విన్నారు అసలు? ఆ రీతిగా కూడబెట్టిన దాన్ని ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయన్నమాట. అవి అలా కనబడుతున్నాయి అంటే ఎంత అయిందో మీకు తెలుసా? మిమ్మల్ని ఎవరైనా ₹1 నేను అడిగానా? దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేనేం చేసుకుంటాను? అలా భద్రపరుస్తాను. మీరు అనుకోవచ్చు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు అమ్మగారు అని మీరు అనుకోవచ్చు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టనండి. ఖర్చు పెట్టుకోమంటాడు దేవుడు నన్ను, కానీ నేను ఖర్చు పెట్టుకోను, నాకు ఇష్టం ఉండదు. అలా సేవ్ చేసింది ఆ రూపంలో పనిచేసింది అన్నమాట అండి. కొన్ని వేలు అయినాయి ఇప్పుడు వాటికి. తెలుసా మీకు ఆ సంగతే? ఎప్పుడు కదిపినా కొన్ని వేలు అవుతుంది. ఈ మాట కూడా నేను మీకు చెప్పను, ఎందుకో మరి పరిశుద్ధాత్మదేవుడు చెప్పించాడు అన్నమాట. కొంతమందికి అవసరమేమో ఈ మాట వినడం, అవసరమేమో మరి నాకు తెలియదు అనమాట అండి. మీరే మందిరంలో చూడండి, ఏ అవసరం వచ్చినా వెంటనే సంఘం మీద వేసేస్తారు. వాళ్ళది తప్పు నాది రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ విషయం మీకు తెలుసు. ₹1000 ఖర్చు వచ్చిందంటే ₹10,000 ఖర్చు ఉందని సంఘాన్ని వసూలు చేసే పాస్టర్లు లేరా? చెప్పండి, వసూలు చేసే పాస్టర్లు లేరా? వాళ్ళు ఖర్చు పెట్టేది ₹1000 ఖర్చు పెడతారు, అక్కడ 9,000 వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎప్పుడైనా భారం మీ మీద వేసేసానా? మరి ఎందుకు ఈ మాట చెప్పించారో ప్రభు నాకు తెలియదు, కానీ ఎప్పుడు మీకు చెప్పలేదు. ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడూ చెప్పలేదన్నమాట. ఎప్పుడు కదిపినా కొన్ని వేలు అయిపోతాయి నాకు. దేవుడు అది నాకు నేర్పించాడండి. నా చేతి నిండా డబ్బు ఇచ్చినా కూడా అమ్మ నాన్న నన్ను ఆ రోజుల్లోనే నాకు పాకెట్ మనీ ఇచ్చేసేవారు. అమ్మ నాన్న కూడా ఖర్చు పెట్టుకోమ్మా అంటే నాకు ఖర్చు పెట్టుకోవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అదేంటో తెలియదు, ఏదన్నా కొన్నా కూడా నా దగ్గర డబ్బులు ఉండిపోయాయి ఎప్పుడూ. ఎందుకు అలా ఉండేయో అని అనుకుంటే నాకు ఒక్కొక్కటి ఇప్పుడు గుర్తొస్తుంది అన్నమాట అండి. ఆ రోజుల్లో నేను చిన్న వయసులో నేను అనమాట అండి దేవుని కొరకే డబ్బులు దాచుకునేదాన్ని అనమాట. కానుక అర్పించడానికి మా వాళ్ళు కానుక వేయడానికి ఇచ్చేవారు. ఇచ్చినా కూడా అంతే ఏడు నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదండి. నేను మళ్ళీ దాచుకునేదాన్ని. ఆ దాచుకున్న డబ్బులు కూడా కానుక వేయడమే కాకుండా మీటింగ్స్ పెట్టినప్పుడు, మా మందిరానికి సంబంధించిన మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ డబ్బులు దాచి నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని అన్నమాట. నీకు ఎక్కడియమ్మా పాప, ఇన్ని డబ్బులు ఎక్కడియా అని అడిగేవారు. మరి మా అమ్మగారు మా నాన్నగారు ఇస్తారండి, నేను దాచుకున్నానండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత సంతోషపడిపోయేవారు అని అనమాట అండి. అది నేను ఎవరిని చూసి నేర్చుకోలేదు. మనము దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. ఆయన మనం ఎలా నడవాలో నేర్పిస్తాడు, నడక నేర్పిస్తాడు, మనం ఏం చేయాలో నేర్పిస్తాడు, దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో నేర్పిస్తాడు.
ఎక్కడ పొదుపు చేయాలో నేర్పిస్తాడు, ఎక్కడ ఖర్చు పెట్టాలో నేర్పిస్తాడు. నువ్వు ఖర్చు పెట్టుకో అని దేవుడు చెప్పినా ఏంటో ఒక్కోసారి ఖర్చు పెడతాను కానీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకు అనవసరంగా ఇచ్చేసాను, ఎందుకు అనవసరంగా అనిపిస్తుందండి. మళ్ళీ నా మనసు ఏంటో ఒప్పుకోదన్నమాట. ఏమైంది, ఇది ఉంటే సరిపోదా, ఈ మాత్రం సరిపోదా అనిపిస్తుంది మనసు. అదే నిజంగా నేను బాగా ఇలాంటి వ్యక్తిని అయితే దేవుడు ఖర్చు పెట్టుకోమని చెప్తాడా నాకు? అసలనే చెప్పండి, చెప్తాడండి ఆయన? చెప్పడు. నీ పిల్లల్లో ఏ పిల్ల అయితే నువ్వు ఇచ్చిన డబ్బులు పొదుపు చేస్తుందో ఆ పిల్లకి ఇస్తావా? ఇచ్చింది వెంటనే కొట్టుదరికి వెళ్ళిపోయి ఖర్చు పెట్టే పిల్లకి ఇస్తావా? చెప్పండి. ఎరా 10 డబ్బులుంటే పాసిపోతాయి అనుకున్నావా? అంటారా అనరా? ఉండవు, చేతిలో ఉండవు చాలామందికి. కానీ మనల్ని ఆశీర్వదించినప్పుడు ప్రతీదీ మన చేతిలో ఆశీర్వదించబడుతుందండి. హల్లెలూయా. ఇది నా అనుభవపూర్వకంగానే చెప్తానండి ఈ విషయాన్ని. అది ఎందుకో నిన్నే నాకు జ్ఞాపకం వచ్చిందండి ఈ విషయం. ఆ మీటింగ్స్కి చిన్నపిల్లలు ఎవరైనా ఇస్తారండి? అప్పుడు మనస్ఫూర్తిగా నన్ను వాళ్ళు ఏం చేసేవారంటే ప్రార్థన చేసి, ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి పనులు చేస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా నన్ను బ్లెస్ చేసేవారు అన్నమాట అండి. అన్నీ వాళ్ళకి ఇష్టమైపోయి అన్నమాట. ఏది చేసినా ఇష్టమయ్యేది మనుషులకి. వాళ్ళు నన్ను బ్లెస్ చేస్తారని నేను అలా జీవించలేదు. కానీ నేను ఎప్పుడైతే దేవునికి నా హృదయంలో స్థానం ఇచ్చుకున్నానో, ఆయన ఆత్మచేత నేను నడిపించబడుతున్నానో, దేవునికి ఇష్టకరంగా అయిపోయాను అన్నమాట. దేవునికి ఇష్టకరంగా నేనేం చేస్తే దేవుడు ఇష్టపడతాడో అని కాదు. నువ్వు దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటే, ఆయనకి స్థానం ఇస్తే, నువ్వు చేసింది ప్రతిదీ ఆయనకి ఇష్టమైపోతుంది. ఎందుకని? ఆత్మ నడిపింపు ఉంటుంది. ఏముంటుంది? ఆత్మ నడిపింపు ఉంటుంది. ఎలా చెయ్యాలో నడిపిస్తాడు మనల్ని ఆయన. ప్రతి విషయంలో నడిపిస్తాడు మనల్ని ఆయన. అది ఇదని ఏమి ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని నడిపిస్తాడు మనల్ని. అది ఇంటి విషయమే కావచ్చు, రక్త సంబంధుల విషయమే కావచ్చు, బంధువుల విషయమే కావచ్చు, ఏ విషయమైనా కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. మీరు అనుకుంటారో చాలా సాఫీగా ఉంటుంది కావాలి ఇది అనుకుంటారు. ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది. ఏముంటుంది? ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది. మా నాన్నగారు ఎక్కువ నన్ను ప్రేమించేవారు అన్నమాట. అందరూ ప్రేమించేవారు. మా 3 అన్నయ్యల కంటే ఎక్కువ ప్రేమించింది నన్నేను అనమాట అండి. చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమైంది అంటే, దేవుడు మా నాన్నగారికి నా మీద ప్రేమ పెట్టేశాడు. ఏం పెట్టేశాడు ఆయన? నా బిడ్డను నీకు ఇచ్చాను, జాగ్రత్తగా పెంచు అని ఏం పెట్టాడు ఆయన? ప్రేమను పెట్టాడు అన్నమాట. అసలు మా అన్నయ్యలు అసలు ఆయన దగ్గరికే రానిచ్చేవారు కాదంట. ఆయన ప్రేమను ఎలా చూశారంటే, మా అన్నయ్య వాళ్ళు దెబ్బల ద్వారా రుచి చూశారన్నమాట. అది ఆయన ప్రేమ అలా చూశారంట. నేను ఎప్పుడు ఒక్క దెబ్బ కూడా నేను ఆయనతో తినలేదన్నమాట అండి. మా నాన్న నన్ను ఎంత ప్రేమించారో నేను కూడా మా నాన్నగారిని అంత ప్రేమించాను, అంత గౌరవం ఇచ్చేదాన్ని అనమాట. అలా బయట ఉండి నన్ను పిలిస్తే ఇక్కడ ఉన్నదాన్ని పరిగెత్తుకుని వెళ్ళేదాన్ని అండి. ఏ నాన్నని ఏమీ లేదురా, ఎందుకు ఆయన క్షణక్షణం నన్ను చూస్తూ ఉండేవారు అన్నమాట. ఏమీ లేదురా అని. మరి ఎందుకు పిలిచావు నాన్న అంటే, ఊరికినేరా, ఏం చేస్తున్నావు అని. ఏం చేయట్లేదు నాన్న అని నేను ఏం చేస్తున్నానో ఆ పని చెప్పేదాన్ని అనమాట. ఆ ప్రేమ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడు. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవునికి మనం ఇష్టకరంగా జీవిస్తే అండి, అందరి ప్రేమ మన మీదకి వస్తుంది. అలాగే సిలువ మార్గంలోకి వెళ్ళినప్పుడు ద్వేషం కూడా అనుభవిస్తాం ప్రజల చేత. ఏమనుభవిస్తాం? ద్వేషం అనుభవిస్తాం. దేవుడు ఏ రీతిగా అన్యాయపు తీర్పు పొందాడో అదే అన్యాయపు తీర్పు మన మీదకి కూడా వస్తుంది.
ఎందుకు ప్రభువా ఇంత అన్యాయమైంది నా మీదకు వస్తుందని దేవుడితో నేను కన్నీళ్ళు పెట్టుకుంటే దేవుడి దగ్గర ఆయన అన్నారు, అమ్మా నాకే అన్యాయపు తీర్పు తీర్చారు కదా, నీకు తీర్చరా అన్నాడు ఆయన. అవును ప్రభువా నిజమేనాయన అని. అంటే ఇప్పుడు నేను ఎందులో ఉన్నట్టు? సిలువ మార్గంలో ఉన్నాను. ఎక్కడున్నాను? సిలువ మార్గంలో ఏముంటాయి మనకి? శ్రమలు ఉంటాయి, దోషులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎగతాళీలు ఉంటాయి. ఎవరు దెబ్బ కొట్టారో కూడా మనకి కనపడదు, కనబడకుండా దెబ్బ కొడతారు. నిన్ను ఇప్పుడు ఎవరు గుద్దారో చెప్పన్నారా లేదా? ఆయన ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఆయన ముఖం మీద గొట్టేసి ఎవరు గుద్దారు ఇప్పుడు నిన్ను, ఎవరు కొట్టారు నిన్ను ఇప్పుడు చెప్పు. ఆ అనుభవాలన్నీ కూడా ఉంటాయన్నమాట మన జీవితంలో. అవన్నీ మన జీవితంలో మనం అనుభవించినప్పుడు సిలువ మార్గంలో నేను ఉన్నాను అని మనం ఏం చేయాలి? గ్రహించాలన్నమాట అండి, గ్రహించాలి. ఒకే ఒక మాట చెప్పాడు, నేను బాగా ఏడుస్తుంటే తట్టుకోలేక, నాకే అన్యాయపు తీర్పు వచ్చింది కదమ్మా, ఈ లోకం అన్యాయపు తీర్పు తీరుస్తుంది అన్నాడు. ఆ ఒక్క మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది, చాలా బలాన్ని ఇచ్చిందండి. ఇంకా ఆ రోజు నుంచి ఎందుకు నా మీద అన్యాయము అని నేను ఇంకా అనలేదు ప్రభుతో. ప్రభు ఇలా చెప్పారు కదా, అది జరుగుతుందన్నమాట నా జీవితంలో అనుకున్నానండి. అయితే ఈ యొక్క లోకాసు వార్తకే వచ్చినప్పుడు 19వ అధ్యాయంలో ఒక ఆయన కనిపిస్తాడు. మీకు తెలుసు, అందరికీ తెలుసు ఆయన ఎవరో. అదేంటి ఒక్కళ్ళ నోట్లోంచి కూడా రావట్లేదేంటి? లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఎవరున్నారు అంటే చూసి చెప్తారా? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం చదువుతున్నారు? ఇక్కడ జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. నేను చెప్పేస్తాను, మీరు చూసుకోండి. ఆ ధనవంతుడికి రక్షణ లేదండి. ఏమి లేదు? రక్షణ లేదు. అయితే యేసు ప్రభు గురించి విన్నాడు ఆయన. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది కూడా ఎవరి గురించి వినాలంట? దేవుని గురించి వినడం వల్ల మనం రక్షించబడతామని వాక్యం చెప్తుంది. ఆయన యేసు ప్రభు గురించి విన్నాడు. ఆయన ఇలాగా, ఆయన అలాగా, ఆయన ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అలాగా ఇలాగని ఆయన ద్వారా జరిగే అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకారాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా దేశాలు వ్యాపించేసినాయి. ఆ మాటలు విన్నాడు ఆయన. ఇదేంటి, ఇలాంటి కార్యాలు ఎప్పుడూ వినలేదు కదా, ఇలాంటి కార్యాలు ఎలా చేస్తున్నాడు ఆయన? అసలు ఎవరాయన? అసలు ఎవరాయన? ఒక మనిషిలాగే తిరుగుతున్నాడు, కానీ మనిషికి అసాధ్యం. ఒక మనిషి ప్రార్థన చేస్తే స్వస్థత ఎలాగొస్తుంది? ఒక మనిషి ప్రార్థన చేస్తే దెయ్యం ఎలా పోతుంది? అద్భుతాలు ఎలా జరుగుతాయి? చచ్చిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అసలు ఇది మనిషికి అసాధ్యం. అతను ఎవరు? ఆయన ఎవరు? అక్కడ రాయబడుతుంది, ఆయన ఎవరో, ఆయన ఎవరో. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రావట్లేదా? వస్తుందా లేదా? ఆయన ఎవరో, ఈయన ఎవరో అనే ఒక క్వశ్చన్ వచ్చింది అతనికి. అతని హృదయంలో చాలా బలంగా పనిచేస్తుంది ఆ మాట. ఆయన గురించి ప్రతిదినం వింటున్నాడు. వింటుంటే అతనికి ఏమొస్తుంది? మెల్లమెల్లగా విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం పెరిగి ఆయన చూడాలనిపించింది. పెరిగి ఏమైంది? ఇలా అనుకునే బదులు నేనే వెళ్ళి ఆయన చూస్తే బాగుంటుంది కదా అని ఆయన ఒకరోజు సెలవు పెట్టుకుని, అతను మరి మీకు అందరికీ తెలుసు, ట్యాక్స్ కలెక్టర్గా చేసేవాడని మీకు అందరికీ తెలుసు. మంచి జాబు అతనికి, ఎప్పుడు మనీతోటే ఉంటాడనమాట అండి. ఏం జాబు? ఎప్పుడు డబ్బులతోటే ఉంటాడనమాట. అలాంటి జాబ్ అతనిదే. ఆ రోజు సెలవు పెట్టుకున్నాడు కావాలని. సెలవు పెట్టుకుంటారా చెప్పండి?
పెట్టుకోరు, కానీ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆయన ఎవరో ఒక్కసారి చూద్దామని వెళ్ళాడటండి. యేసు ప్రభు వారు అయ్యో నన్ను చూడటానికి వచ్చేసాడు, సెలవు కూడా పెట్టుకున్నాడు, నేనే అని వెళ్ళి అతనితో మాట్లాడదాము అని వెళ్ళాడండి. ఆయన చెప్పండి, వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆయన చుట్టూ ఎప్పుడు జనసమూహం ఉండేవాళ్ళండి. ఆ జనసమూహం చుట్టూ నిలబడడం వల్ల ఈ జక్కయ్య పొట్టువాడైనందున చూడలేకపోయాడట. నేనంటాను, పొట్టువాడు అంటే అక్కడ శరీరానుసరమైన పొట్టితనం కాదండి అది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదిగిపోయారు. ఏమైపోయారు? ఎదిగిపోయారు. ఎదిగిపోవడం వల్ల చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఎవరు కనపడట్లేదు? యేసు ప్రభు కనపడట్లేదు. యేసు ప్రభు కనపడకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏం బాబు నువ్వు యేసు ప్రభుని చూస్తావా, రా నీకు చూపిస్తాను రా అని ఎవరన్నా చేశారండి? ఎవరు చేయలేదు. అయితే చుట్టూ తిరుగుతున్నాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నాడు, ఆ మధ్యలో ఆయన ఉన్నాడు, కనపడట్లేదు. ఆ రోజుల్లో శిష్యులు యేసు ప్రభు కూడా ఒకేలాగా ఉన్నట్టు ఉండేవారటండి, ఒకే రకం అంగీలు వేసుకునేవారట. అందుకు యేసు ప్రభువుని గమనించడం కూడా కష్టమయ్యేదంటండి. అయితే చుట్టూ తిరిగాడు, చూశాడు, ఏమాత్రం అతనికి ఆయన కనిపించట్లేదు. సెలవు పెట్టుకున్నాడు. రోజు గడిచిపోదా? మన పని అయినా అవ్వకపోయినా టైం ఆగుతుందండి? టైం ఆగదు. అది గడిచిపోతూ ఉంటుంది. ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోతుంది, కానీ కనపడ్డాడు ఆయన? కనపడలేదు. ఇతనికి పట్టుదల పెరిగిపోతుంది. ఎలాగైనా ఈయన్ని నేను చూసే వెళ్ళాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? చూసే వెళ్ళాలనుకుంటున్నాడు. పట్టుదల కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రయత్నం కాకపోతే ఇంకోటి, ఆ ప్రయత్నం కాకపోతే ఇంకోటి చేస్తూనే ఉంటారండి. అంటే ఇప్పుడు దొంగోడు ఉన్నాడు అనుకోండి, దొంగతనం మానేస్తాడా? వేసింది పని జరగలేదా మానేస్తాడా? మళ్ళీ ఇంకోటి వేస్తాడు. అంటే ప్రతి రంగంలో కూడా ఏముంటుందండి? ఉండదా? ప్రతి దాంట్లో ఉంటుంది. దొంగోడేమో ఆ ప్లాన్ మీద ఉంటే, దేవుని చూడాలనుకున్న వాళ్ళు ఈ ప్లాన్లో ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి ప్లాన్ అనేటువంటిది ఉంటుందా? ఉండదా? ప్రయత్నం అనేటువంటిది ఉంటుందా? ఉండదా? చెప్పండి, ఉంటుందా? ఉంటుంది. కానీ ఇప్పుడు దొంగేసిన ప్లాన్కి అతనికి ఏమైనా సన్మానం జరుగుద్దా? జరుగుతుంది. ఏం సన్మానం కదా? అది జరుగుతుంది. కానీ దైవికమైన ప్లాన్లు వేసే వాళ్ళకి ఏం జరుగుతుంది? అయ్యో నేను ఇలా చేసినా కూడా ప్రభువుని నేను చూడలేకపోయాను, కానీ నేనేం చేస్తే చూడగలుగుతాను అనే ఆలోచన వచ్చింది అతనికి. నేనేం చేస్తే నేను ఆయన్ని మాత్రం చూడకుండా ఈరోజు నేను ఇంటికి వెళ్ళను, ఎలాగైనా ఆయన్ని చూసే నేను వెళ్ళాలి అని నేనేం చేస్తున్నాడంటే తన ప్లాన్లు మార్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ పక్క నుంచి వెళ్తే ఆయన కనపడతాడేమో, ఈ పక్క నుంచి వెళ్తే ఆయన కనపడతాడేమో, ఇలా చేస్తే ఆయన కనపడతాడేమో, అలా చేస్తే ఆయన కనపడతాడేమో అని రకరకాల ప్లాన్స్ వేసుకున్నాడండి ఆయన. ఏ ప్లాన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సాయంకాలం అయిపోతుంది. ఆయన చుట్టూ ఉన్న మనుషులు ఏమన్నా తగ్గుతారేమో అని అనుకుంటున్నాడు, తగ్గట్లేదు, పెరుగుతారన్నమాట అండి. ఒక్కో రోజు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే అండి, జనం కనపడరు అక్కడ. అమ్మయ్య ఈరోజు త్వరగా అయిపోద్దేమో అనుకుంటాం అనమాట. ఎవరి టైం కాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అక్కడికి, నిండిపోతారు, ఫుల్ అయిపోతారన్నమాట. ఇదేంటి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేస్తారంటే మేము పొద్దున్న రాయించుకుని వెళ్ళిపోయామండి, మాది ఊరేనండి, మళ్ళీ ఈ టైం అవుతుంది అన్నారని ఇప్పటికి వచ్చామండి అంటారండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ టైంని సద్వినియోగం చేసుకుని వచ్చారు. ఇంటికి వెళ్ళి ఏం చేశారు?
టైంని ఉపయోగించుకుని వచ్చారన్నమాట. ఉసూరమంటే ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని వెళ్ళిపోయి ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుని వాళ్ళు టైంకి వస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం మరి? మేము ఎక్కడికి వెళ్తాం? అక్కడే ఉండాలన్నమాట. అయితే మేమేం చేస్తామంటే అక్కడ కొన్ని పనులు పెట్టుకుని ఆ పనుల మీద మేము తిరిగేస్తాం. బాగుంది కదా? వాళ్ళు ఇంటికి పోతున్నారు, మేమేమో కొన్ని పనులు పెట్టుకుంటాం, మా పనులు మేము చూసుకుంటాం, మా టైం వచ్చేటప్పుడు మేము వెళ్తాం. సరిపోయిందా లేదా? బాగుంది. అలాగే ఈయన కూడా ఏం చేశాడు అంటే ఎంత ప్రయత్నించినా ఆయన చూడలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా చూడలేకపోతున్నాడు. ఇక చివరిసారిగా ఇంక ఈయన వెళ్ళిపోతాడు అనమాట అండి. సాయంత్రం అయ్యేటప్పటికి ఏమవుతారు మరి? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఏ రూట్లో వెళ్తాడు ఈయన తెలుసుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఏ రూట్లో వెళ్తాడో తెలుసుకున్నాడు. తెలుసుకునేసరికి ఇలాగే వెళ్తాడో అన్నారు. ఇప్పుడు మన ముందు నుంచే వెళ్తాడు అన్నారు అనుకోండి. అనుకునేసరికి అక్కడ ఏముందంట? ఒక చెట్టు ఉంది. ఏం చెట్టు అది? మేడి చెట్టు ఉందంట అండి. అప్పుడు ఈయన అనుకున్నాడు, ఈ చెట్టు మీద ఎక్కి నేను కూర్చుంటే ఆయన చూడొచ్చు కదా, ఈ చెట్టు క్రింద నుంచే ఈయన వెళ్తాడు కదా అని ఆయన ప్లాన్ చేశాడనమాట అండి. ప్లాన్ చేసుకుని ఏం చేశాడు అంటే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చునేసరికి యేసు ప్రభు ఆ రూట్ని వెళ్తున్నాడు. వెళుతూ చెట్టు దగ్గరికి వచ్చేటప్పుడు అలా చూశాడు యేసు ప్రభు వారు. పొట్టోడిని ఎలా చూడాలండి అసలు? ఇలా చూడాలి. కానీ ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే ఇప్పుడు అతను ఎంత హైట్లో కూర్చున్నట్టు? యేసు ప్రభు కంటే హైట్లో కూర్చున్నాడు వెళ్ళి. అందుకని ఈయన కిందకు చూడాల్సిన వ్యక్తిని ఇప్పుడు పైకి చూస్తున్నాడు ఈయన. హల్లెలూయా. ఏదో ఒక తపన పడుతున్నాడు. అయ్యో నేను పొట్టు అయిపోయిన మూలంగా నేను చూడలేకపోయాను, నా పరిస్థితి ఎలా గనక నేను చూడలేకపోయాను. చాలామంది ఏం చేస్తారంటే సైతాన్ని పెట్టే ఆలోచనలు అన్నమాట ఇవి. నీలో ఈ లోపం ఉంది, నీలో ఆ లోపం ఉంది, వాళ్ళంటే అలాగా వీళ్ళంటే ఇలాగా అది ఇది అనే ఒక ఇది ఉంటుంది అనమాట అండి. కానీ తనలో ఉన్న లోపాలను వెతుక్కోలేదు. కానీ నేను ఏ రీతిగా ఆయన్ని చూడాలా అనేటువంటిదే అతను పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకున్నప్పుడు మనస్సు ఉంటే ఏముంటుందంట? మార్గం ఉంటుందట అండి. ముందు మనకు మనసు ఉండాలి, మనకి మనస్సు ఉండాలి. మనస్సు ఉంటే మార్గం తప్పకుండా ఉంటుందట అండి. ఆయన్ని కిందకు చూడాల్సిన యేసు ప్రభు పైకి చూశాడు. అంటే ఇదంతా ప్రభువుకు తెలుసా తెలీదా? అతని ఇంటి దగ్గర ఇంకా స్టార్ట్ అవ్వకముందే తెలుసు ఈయనకి. ఏ వ్యక్తిని ఎప్పుడు రక్షించుకోవాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం ప్రభా రక్షించయ్యా 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 అని ప్రార్థన చేస్తాం కొంతమంది కోసం. కొంతమంది కోసం ఎవరో ప్రార్థన చేయరు, కానీ వాళ్ళు రక్షించబడిపోతారు. అంటే ఆ ప్రార్థన చేసేవాళ్ళు మనం కూడా ఉంటాం. ఏమని చేస్తాం? ప్రభా మా దేశ బిడ్డలు రక్షించి, మా దేశ బిడ్డలు రక్షించని ప్రార్థన చేస్తామండి. ఆ దేశంలో ఉన్నవాడే రక్షించబడతాడు. కొంతమందికి ఎవరు సువార్త కూడా చెప్పరు, డైరెక్ట్గా ఆయనే దర్శనమిచ్చేస్తాడు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎంతమంది సాక్ష్యాలు చెప్పట్లేదు ఈ రోజుని? నాకెవరు సువార్త చెప్పలేదు, దేవుడే నన్ను దర్శించాడు, ఆయనే నన్ను మాట్లాడాడు అని ఎలుగెత్తి సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు. అవునా కాదా? ఇళ్లలో నుంచి గెంటేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ దేవుడిని నువ్వు నమ్ముకుంటావా, ఆ దేవుడు అలాంటోడు ఇలాంటోడు అని గెంటేసి వాళ్ళు చాలామంది ఉంటారు. అయినప్పటికైనా కూడా ఆయనే కావాలని ఏం చేస్తున్నారు? వాళ్ళు సువార్త ప్రకటించి వాళ్ళ జీవితాలని కుటుంబాలని త్యాగం చేసేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఉన్నారా లేదా? ఉన్నారు. పైకి చూశాడు ఆయన. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఆయన ఏమైనా చెప్పాడా నా పేరు జక్కయ్య అని ఏమైనా చెప్పాడా? జక్కయ్య త్వరగా దిగి అనేసరికి నా పేరు ఈయనకి ఎలా తెలుసు? అసలు నేను ఇక్కడ కూర్చున్నానని ఎలా తెలుసు ఈయనకి అని చాలా ఆనందంతో సంతోషంతో త్వరగా దిగు అంటే ఉండు ప్రభు నేను చాలా కష్టపడి ఎక్కాను, ఉండయ్యా వస్తానుండయ్యా అని అన్నాడండి. త్వరగా దిగేశాడటండి. అసలు ఆయన పిలుపు వింటేనే ఈయన షాక్ అయిపోయాడు అన్నమాట. ఎనర్జీ వచ్చేసింది. దేవుని మందిరంలో మనము పాటలు పాడేటప్పుడు కావచ్చు, ఆరాధన చేసేటప్పుడు కావచ్చు, వాక్యం వినేటప్పుడు కావచ్చు, అభిషేకం మనలో అలాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట.
మరి మీకు ఆ అనుభవం ఉందో లేదో కానీ నాకు ఆ అనుభవం ఉంటుంది. ఆ అభిషేకాన్ని నేను అనుభవిస్తూ ఉంటానన్నమాట. ఇంకా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి ఉండొచ్చు బహుశా అతను. ఆ ఎనర్జీతో దిగేశాడండి కిందకి. ఎలా దిగుతున్నాడో కూడా అతనికి పోయిన లేకుండా దిగేశాడు. దిగేసినప్పుడు ఆయన అంటాడు కదా, ప్రభువా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది జగ్గయ్య, నడు నీ ఇంటికి వెళ్దామన్నాడు ఆయన. నా ఇంటికి రా ప్రభు అని పిలిచాడండి. అతను తనదంతా కూడా పక్కన పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు, తన యొక్క జాబ్ విషయంలో ఆ రోజు జీతం కటింగ్ అవుతుందా అవదా? సెలవు పెట్టుకున్నా మీకు అవుతాయా? అవ్వండి. కొన్ని సెలవులు ఫ్రీగా ఇస్తారు కానీ కొన్ని వాటికి మీరు ఏం చేయాలి, కటింగులు పెట్టుకోవాలి. కట్ అయిపోద్ది ఆ రోజుకి. ఆ రోజు మరి ఏం జరిగిందో మనకు తెలియదు. అతను మంచి వడ్డీ వ్యాపారి అని కూడా అతనికి పేరు అన్నమాట అండి. ఏం పేరు? వడ్డీ వ్యాపారట. మరి ఎన్ని లెక్కలు ఉంటాయి అతనికి చెప్పండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ వడ్డీ వ్యాపారులు అన్ని పుస్తకాలు ఇట్టుకుంటారు దగ్గర. అవన్నీ రాసుకోవటం, చూసుకోవటం, లెక్కలు కట్టుకోవటం. ఎక్కడ రూపాయి తక్కువ వచ్చినా సరే మళ్ళీ లెక్కలు కడతా ఉంటారు, మళ్ళీ లెక్కలు కడతా ఉంటారు. రూపాయి తక్కువ వస్తే ఊరుకోరండి వాళ్ళు. రూపాయే కదా ఏదో ఖర్చు పెట్టి ఉంటారులే, ఎక్కడ పెట్టి ఉంటారులే అనుకుంటాం మనం. అయితేని వాళ్ళు అలాగనుకోరు, పొరపాటును కూడా రాజీ పడరు. అంతలాంటి పనిని వదిలేసి వచ్చాడండి అతను. అంటే దేవుని మీద ఎంత ఆశతో అతను వచ్చాడో మీరు ఆలోచన చెయ్యండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట, తృప్తిపరుస్తాడట. మనం ఎంత ఆశతో దేవుని దగ్గరికి వస్తున్నామో, ఎన్ని పనులు ఓ పక్కన పెడుతున్నామో అన్నీ దేవుడికి తెలుసండి. తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. కొన్ని పనులు ఓ పక్కన పెట్టే ఉంటాయండి, కొన్ని పనులు ఇంపార్టెంట్ పనులు ఉంటాయండి. పక్కన పెట్టే ఈజీగా పెట్టేయచ్చు, కానీ ఇంపార్టెంట్ పని ఈజీగా పెట్టడానికి ఉంటుంది. అది అప్పుడే మనం పరీక్షింపబడతామండి. సులువైన పనిలో పక్కన పెడతారు కానీ ఇంపార్టెంట్ అయినవి పెట్టరు కదా ఎవరోనే. కానీ ఇతను ఏం చేశాడు, ఇప్పుడు తన ఇంపార్టెంట్ పనిలో పక్కన పెట్టేశాడు. దేవుడి కంటే అసలు ఆయన చూడాలి నేను ఏది ఏమైనాని, ఇది నష్టమైనా పర్వాలేదు అని చెప్పేసి తనకి ఏది లాభకరమో ఆ లాభకరాన్ని ఆ రోజు ఆయన ఏం చేశాడు, విడిచిపెట్టేసి వచ్చేసాడండి. దేవుని మందిరానికి వచ్చిన మనము ఏదో ఆటోమేటిక్గా ఎప్పుడులా రాకూడదు. ఎప్పుడు వెళ్తున్నాం కదా ప్రతి ఆదివారం, అలా రాకూడదు. ఒక ఆశతో ఆసక్తితో మన మందిరానికి వచ్చినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు. ఆయనతో మనకి ఒక సంబంధము ఏర్పడుతుంది అన్నమాట అండి. ఒక సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది ఆయనకి మనకిని. ఆయన ఏ రీతిగా వచ్చాడో అక్కడున్న మనుషులకి తెలియదు కానీ ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. మీ ఒక్కొక్కరిని నేను అడిగితే మీరు చెప్తారు. మీరు ఎలాగొచ్చారో నాకు తెలుసా? నాకు తెలియదు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు ఎలా వచ్చారు ఈరోజు అనేటువంటిది. కొంతమంది కాలక్షేపానికి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారటండి. టైం గడవక ఏం చేస్తారట, వెళ్ళేవాళ్ళు ఉంటారంట. అందుకే వాళ్ళు ఎన్నటికీ ప్రభు ఏది దొరకదు వాళ్ళకి. ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా వచ్చే వాళ్ళకి ఏవి దొరకమన్నమాట అండి. దేవుడి దగ్గర నుంచి ఏవి దొరకవు. ఎవరైతే ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తారో, శ్రద్ధగా ఆయన దగ్గరికి వస్తారో, ఆయనకి విలువలు ఇస్తారో వారు పొందుకుంటారండి. ఏం చేస్తారో విలువైన వాటిని పొందుకుంటారండి. ఇప్పుడు రక్షణ అనేటువంటిది విలువైందా కాదా? అసలు అది దేనికైనా సాటి వస్తుందండి రక్షణ అనేటువంటిది? అసలు దేంతో కొనగలరో రక్షణ అనేటువంటిది? దేంతో కొనలేరు దాన్ని. అంత విలువైన రక్షణనే దేవుడు ఎలాగిచ్చాడంటే మనకి ఉచితంగా ఇచ్చాడటండి. ఆ ఉచితంగా ఇచ్చిన దానికి కూడా మనం ఏం చేయలేకపోతున్నాము, రాలేకపోతున్నామంటండి. ఓ చీర కొంటే ఓ చీర ఫ్రీ అన్నారనుకోండి, బస్సులో పెట్టి తొక్కేసినా పర్వాలేదు, వెళ్ళిపోతారు. బస్సు ఫ్రీ కదా. అందుకని ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటేనంట, వాళ్ళకి ఆ ప్రయాణం అవసరం ఉన్నా లేకపోతే వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి షాపులు తిరిగేసేసి వచ్చేస్తున్నారంట. ఇదివరకు షాప్కి వెళ్తే కొనుక్కుని వచ్చేవారండి, ఇప్పుడు అలా కాదంట. మొత్తం తిరిగేసేసి
వచ్చేస్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారంట? కాలక్షేపానికి వెళ్తున్నారంట అండి. ఎందుకు కాలక్షేపం వచ్చింది ఇప్పుడు వీళ్ళకి? టికెట్ లేక. ఎందుకు? టికెట్ లేక. ఇంక అసలు కండక్టర్ని కూడా కొట్టేస్తున్నారటండి ఇప్పుడు. మరి పాపం ఆ పేరు కూడా అలాగే పెట్టారు. మరి స్త్రీ శక్తి అంటే స్త్రీ శక్తి ఏంటో చూపిస్తున్నారేమో. ఇలా ఉంటుంది స్త్రీ శక్తి అంటేనని క్రియారూపకంగా చూపిస్తున్నారన్నమాట అండి. ఒక దానికి ఒకటి ఫ్రీ అంటే ఎలా వెళ్ళిపోతారండి? కానీ రక్షణ ఉచితము అంటే రాగలుగుతున్నారా? అసలు ఆ రక్షణ అంటే ఏంటో తెలిస్తే కదా, అది ఎంత విలువైందో తెలిస్తే కదా. రక్షణ అంటే ఏంటో తెలియట్లేదండి చాలామందికి. మందిరానికి వెళ్తున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. బల్లలో పాలు పంపులు పొందుతున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. మారు మనసు వద్దా మనిషికి? పాప క్షమాపణ కావాలి, మారు మనసు కావాలి. పశ్చాత్తాపం ఉండలేదు. మారు మనసు అంటే పశ్చాత్తాపం లేదండి. పాప క్షమాపణ నిమిత్తం నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు కనుక ఆయన నీళ్లలోనూ అగ్నితోనూ కూడా బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇస్తాడు ఆయన అని చెప్తున్నాడు యోహాను గారు. ఈ నీళ్ల బాప్తిసం ఎంతవరకు సరిపోద్దట? పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే సరిపోద్ది. అక్కడతోటే సరిపెట్టేసుకుంటున్నారు చాలామంది. నీళ్ల బాప్తిసం పొందేసుకున్నారు కదా అని సరిపెట్టేస్తున్నారు. నీళ్ల బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక స్టేజ్ వరకు వెళ్తారండి పరలోకంలో. ఇప్పుడు మందిరం అంటే గేట్ ఉంది, గేట్ బయట ఉందండి. మీరు గేట్ బయట వరకు వచ్చి నేను చర్చి దగ్గర ఉన్నానంటే చర్చి దగ్గర ఎక్కడ ఉన్నాను? గేట్ బయట ఉన్నావు. చర్చి దగ్గర ఉన్నాను అంటే గేటు లోపలికి వచ్చావు. చర్చి దగ్గర ఉన్నాను అంటే లోపల ఆవరణలోకి వచ్చావు. వీటన్నిటినీ కలిపి ఏమని మాట్లాడుతున్నారు? చర్చి దగ్గర ఉన్నాము అంటున్నారు. బయట ఉన్న వాళ్ళు చర్చి దగ్గర ఉన్నామంటున్నారు, లోపలికి వచ్చిన వాళ్ళు చర్చి దగ్గర ఉన్నామంటున్నారు, హాల్లోకి వచ్చిన వాళ్ళు చర్చి దగ్గర ఉన్నామంటున్నారు. స్టేజీలు లేవా వీటికి? ఉన్నాయి కదా. అలాగే పరలోకంలో కూడా ఎవరి స్టేజ్ వాళ్ళకు ఉంటుందండి. దేవుని కొరకు మనము ఎంతగా ఆయనకి మనం ఉపయోగపడతామంటే మన స్థానం ఇచ్చామో, మన హృదయంలో స్థానం ఇచ్చామో, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాము, ఆయన అభిషేకాన్ని పొందుకున్నాము. అభిషేకం ఒక్కరోజు పొందుకుని వదిలేసేది కాదండి. అది అగ్ని బాప్తిస్మం అంటారు దాన్ని. కానీ దినము కూడా అభిషేకం కలిగి మనం ఏం చేయాలంట? జీవించాలంటండి. దినదినం అభిషేకం కలిగి జీవించాలి అంటే అంత పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. కానీ మనలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడండి? ఉండడండి ఆయన. అసలు బాప్తిసం తీసుకున్న వాళ్ళకే ఒక స్టేజ్ వరకు వెళ్తారండి. అభిషేకాలు పొందుకుని అది ప్రతి దినము ఆ అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్న వాళ్ళంట గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి వెళ్ళిపోద్దట వాళ్ళ పేరు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? మొదట బాప్తిసం తీసుకున్నప్పుడు వీళ్ళ పేరు ఎక్కడ రాయబడింది? జీవగ్రంథంలో రాయబడింది. ఎవరి పేరైనను జీవగ్రంథమందు కనబడని ఎడల వాడు అగ్నిలో పడును అని ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయంగా జన్మించాడో లోకములో పుట్టిన బిడ్డ ఆ యొక్క పేరు ఎక్కడ నమోదైపోతుంది కదా? జనాభా లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనము కూడా ఆత్మీయంగా జన్మించినప్పుడు మన పేరు జీవగ్రంథంలో రాసేస్తారండి. కొంతమంది ఆ జన్మే కాకుండా అభిషేకాలు పొందుకుని అభిషేకంతో జీవిస్తూ ఉన్న వాళ్ళ యొక్క పేర్లు ఆ జీవగ్రంథంలో నుంచి మళ్ళీ గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి మార్చబడిపోతాయి అన్నమాట అండి. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి వెళ్ళిన పేర్లు కలిగిన వాళ్ళ స్టేజ్లు వేరుగా ఉంటాయి అన్నమాట అండి. అంటే ఎలాగోలాగా బతికేయడానికి రాజీ పడిపోరండి వాళ్ళు. భూమి మీద
ఏదోలాగా బతికేయడానికి రాజీ పడరు అన్నమాట. ఏ విషయంలో రాజీ పడరండి వాళ్ళు. ఒక పరిశుద్ధత విషయంలో కానీ, ఒక నీతి విషయంలో కానీ, ఒక యథార్థత విషయంలో కానీ, ఒక నమ్మకత్వంలో కానీ, ఒక విశ్వాసంలో కానీ ఎందులోని కూడా రాజీ పడరండి వాళ్ళు. విశ్వాసంలో చూస్తే 100% విశ్వాసంలో ఉండేటట్టుగా వాళ్ళు ఉంటారు. ఒక యథార్థతని పరీక్షిస్తే ఆ యథార్థతలో గీటుకొస్తారండి. ఒక నమ్మకత్వాన్ని పరీక్షిస్తే నమ్మకత్వంలో గీటుకొస్తారండి. అలాగ ప్రతి వాటిలో కూడా వాళ్ళు ఏమవుతారు, మీరు ప్రతి సబ్జెక్ట్లో 100 మార్క్స్ వస్తాయే మీకు, అలా వచ్చేస్తాయి అన్నమాట మార్క్స్. చదువుకున్న వాళ్ళకి ఎలాగైతే మార్క్స్ వస్తున్నాయో అందులో కూడా మనకి మార్క్స్ వస్తాయండి. మనం ఎలాగోలా జీవించేసి నాకు అందులో మార్కులు రావంటే మార్కులు వేయడు, అక్కడ మార్కులు రావు. అక్కడ పరీక్షిస్తాడు దేవుడు మనల్ని. మన యథార్థతను పరీక్షిస్తాడు, మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఓర్పుని పరీక్షిస్తాడు, మన సహనాన్ని పరీక్షిస్తాడు. ప్రతి దాన్ని పరీక్షిస్తాడండి. ప్రతి దాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో ఏమి రావాలి మనకి? అన్నిట్లో మనకి మంచి మార్క్స్ వచ్చేసినాయి అండి. ఓ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాం, అప్పుడు ఏమవుతాం? మనం ఫెయిల్ అవుతాం కదా. ప్రతి సబ్జెక్ట్లో రావాలి మనకు మార్క్స్. ఎక్కడ రావాలి? ప్రతి సబ్జెక్ట్లో రావాలి. ఒక్క దాంట్లో వచ్చేస్తే సరిపోలేదు, కొన్నాటిలో వచ్చేస్తే సరిపోలేదు. ప్రతి సబ్జెక్ట్లో కూడా రావాలి. ప్రతి సబ్జెక్ట్లో రావాలి అంటే అంత జాగ్రత్తగా మనము ఏం చేయాలి? భక్తి జీవితంలో మనమే సాధన చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలట? భక్తి జీవితంలో నీకు నీవే సాధన చేసుకొని ఉంటుందండి వాక్యంలోని. మన జీవితాన్ని, మన లైఫ్ స్టైల్ని మనమే చేసుకోవాలి. ఎవరో చదవమంటే బైబిల్ చదవటం, ఎవరో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం, ఎవరో చేసిన ప్రార్థన మనం కాపీ కొట్టడం, అది కాదు. ఒరిజినల్, మనలో ఒరిజినల్ ఉండాలి. ఏముండాలి? నీ అంతటి నీకే అనిపించాలి. ప్రార్థన చేసుకోవాలని నీకే అనిపించాలి, వాక్యం చదువుకోవాలని నీకే అనిపించాలి, వాక్య ప్రకారంగా జీవించాలని నీకే అనిపించాలి. నీ యథార్థతని నువ్వే కాపాడుకోవాలి, నీ నమ్మకత్వాన్ని నువ్వే కలిగి ఉండాలి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు ఆయన్ని? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆయన? అంతమందిలో ఒక అబ్రహామే స్నేహితుడు ఎందుకు అయ్యాడు ఆయనకి? అంతమందిలో మోషే గారు మాత్రమే నమ్మకమైన వాడని ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన చెప్పింది చెప్పినట్టు చేయబట్టే కదా అన్నాడు ఆయన. మనకు అలవాటు ఏంటంటే చెప్పని పనులన్నీ చేస్తాం, చెప్పి వదిలేస్తాం. మనం దేవుడు చెప్పిన ఏమో వదిలేస్తామండి, దేవుడు చెప్పని పనులు చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏమనుకుంటామంటే మనం, నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, చాలా ప్రేమించేస్తున్నాడు నన్ను అనుకుంటాం మనం. దేవుడు మనల్ని ప్రేమించేయడానికి ఆయన చెప్పిన పని ఎక్కడ చేస్తున్నావు నువ్వు? చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి. చెప్పని పని చేస్తే అదేమో ఎందులోకి వెళ్తుంది మనకి? నీ బోడి పెత్తనాలు ఇక్కడ చేయకు, చెప్పింది చెయ్యి అంటాడు మాస్టర్. ఏమంటాడు? బోడి పెత్తనాలు కాదు, నేను చెప్పింది చెయ్యి అంటాడు ఆయన. లీడర్ చెప్తుంది. లీడర్ ఎప్పుడు వస్తుంది? మాస్టర్ లేనప్పుడు లీడర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందరినీ కంట్రోల్ చేయడానికి. సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండండి అని చెప్పడానికి ఉంటుంది అక్కడ. మాస్టర్ వచ్చిన తర్వాత ఇంకా పెత్తనం ఉంటుందా? అలాగే దేవుడు మనకి ఏది చెప్తాడు మనము
చెయ్యాలండి. చెప్పింది చెయ్యాలి, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఎప్పుడు చెప్పితే అప్పుడు చెయ్యాలి, ఎలా చెప్పితే అలా చెయ్యాలి. ఇన్ని ఉంటాయి ఇందులోని. చెప్పారు చేసేసాను అంటే అది భూ సంబంధించిన పని. అది ఒరే రేపు ఎల్లవారం వెళ్ళాలి రా అని చెప్పాడట ఎల్లయ్యతోటి యజమాని. రేపు పొద్దున్న వెళ్ళాలి నువ్వు అన్నాడట. సాయంత్రం చెప్పాడు ఆయన, రేపు నువ్వు ఎల్లవారం వెళ్ళాలి అని. ఉదయం లేచిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత నువ్వు ఎల్లవారం వెళ్ళమని చెప్పాను కదా నీకు అని చెప్తున్నాడట ఆయన. వెళ్ళొచ్చేసాను అయ్యగారు అన్నాడంటే. ఎక్కడికి వెళ్ళావు అంటే ఎల్లవారం వెళ్ళాలన్నారు కదా. ఏం చేసావురా అంటే ఏం చేయలేదు అయ్యగారు, వెళ్ళొచ్చేసాను అన్నాడంటే. ఎందుకు వెళ్ళాడు? తల ఉంది కానీ మెదడు ఉండదు చాలామందికి. అంటే ఉందా లేదా? అది ఉన్నది కానీ ఏం చేయట్లేదు, అది పని చేయదు. చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. మీరు చెప్పారు కదా వెళ్ళొచ్చారు అన్నాడంటే ఏమనుకోవాలండి? అసలు యజమానుడు వెళ్ళమన్నాడు రైటే, ఎందుకు వెళ్ళమన్నాడు ఆయన? ఏ పని మీద వెళ్ళమన్నాడు? ఏం చేసుకుని రమ్మన్నాడు ఆయన? ఇవన్నీ వద్దా? పోనీ కనీసం అయ్యగారు మీరు వెళ్ళమన్నారు కదా నేను బయలుదేరుతున్నాను అన్నారు చెప్పాలా? పోనీ అప్పుడన్నా చెప్తాడు కదా ఆయన. అతనేమనుకున్నాడంటే అయ్యగారు నన్ను మెచ్చుకుంటారు, వెళ్ళొచ్చేస్తే ఏం చేస్తారు ఆయన? అబ్బాయి అంత చురుగ్గా వెళ్ళొచ్చావురా బాబు నువ్వు, నేను రాత్రి చెప్పాను కానీ నిజంగా నేను లేచి వచ్చేటప్పటికి నువ్వు వెళ్ళొచ్చేసావంటే అంత చురుకైనోడురా నువ్వు అని ఆయన మెచ్చుకుని ఏదో చేస్తాడనుకున్నాడు. మెచ్చుకోలేదు సరికదా, ఏమైంది? వెళ్ళి రావడం ఉపయోగం అయ్యిందా లేదా? నేను మీటింగ్స్కి పిలిచినప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్తాననేదాన్ని. ఎందుకు అంటే ప్రభువా వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళమంటే వెళ్ళేదాన్ని, వద్దు అంటే నేను ఇక మాట ఇచ్చేదాన్ని కాదు, నేను రానని చెప్పేసేదాన్ని. అదేంటండి బాబు మీటింగే కదా మేము పిలుస్తున్నాము అని కూడా. మీటింగ్ పిలుస్తున్నారని నాకు తెలుసు, ప్రభు ఎందుకో వెళ్ళొద్దని అంటున్నారు ఆయన. మరి ఎందుకో నాకు తెలీదు. ఆయన వెళ్ళమంటే నేను వస్తాను తప్ప ఆయన వద్దు అంటే నేను రాను అని చెప్పేసి అంటే కొంతమంది బాధపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మీరేమైనా అనుకోండి, నేను మనిషిగా నేను వస్తే మీకే ఉపయోగం ఉండదు. దేవుడు పంపిస్తే దేవుడు వస్తాడు నాతోని, అప్పుడు పని జరుగుద్ది మీకు. అంతే తప్ప నా అంతటి నేను వస్తే మీకేం ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉండదు అని చెప్పేసేదాన్ని అనమాట అండి. ఇదే మాట ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడు చెప్పాడండి. ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు ఆ మాట. ఆయన అంటున్నాడు, ప్రభు వెళ్ళమంటే వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి, అంతేగాని వెళ్ళమన్నాడు కదా అని మనం వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరిగి రాకూడదు అని చెప్పేసి ఆయన చెప్పారండి. ఒక్క ఆయన చెప్పాడు ఇప్పటికి ఆ మాట. ఎవ్వరో చెప్పలేదు, ఏ దైవజనుడు చెప్పలేదు. అంటే దేవుని పనే కదా, దేవుని పనే కదా, దేవుని పనే కదా అనుకుంటారు చాలామంది. దేవుని పనే. ఎందుకు వెళ్ళమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు అక్కడ? విషయం ఏంటి? ఈ రోజుల్లో ఎలా తయారైపోయారనంట జనాంగం. దేవుడు నాకు తెలియపరిచిన విషయం చెప్తున్నాను. అందరూ మీటింగ్లు పెట్టేస్తారు కదా, మనం పెద్ద మీటింగ్ పెట్టేద్దాము. అందరూ పెట్టిన మీటింగ్ కంటే మన మీటింగ్ ఎలా ఉండాలి? అదిరిపోవాలి, వచ్చిన జనం బెదిరిపోయి వెళ్ళిపోవాలి, అలా ఉండాలి మన మీటింగు అని ఆలోచన చేస్తున్నారటండి. అలా ఉన్నాయంటే ఇప్పుడు మీటింగ్లు. అక్కడ దేవుడు రావటం కానీ, దేవుడి కార్యాలు జరగడం కానీ, దేవుని ప్రమేయం కానీ ఇంకా అవసరం లేదు. ఇంకా వాళ్ళకి అది ఎంత గొప్పగా జరిగిందా, ఎంతమంది వచ్చారా, అందరికంటే మనది హైలైట్గా జరిగిందా లేదా, ఈ ఆలోచనలు ఎక్కువైపోయినాయి అంటండి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మీటింగ్ ఏనంటారా? ఇది చెప్పండి. ఇలాంటి ఎక్కువైపోయినాయి అంటండి.
దేవుడు ఏర్పాటు చేసి ఇది చేయమని చెప్తే అది తప్పకుండా చెయ్యాలి, మంచిదే. దేవుడు చేయకుండా మనంతటా మనం చేసేయాలి అనుకుంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా? బాబేలు గోపురం కట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి? దేవుడు చెప్పాడా బాబేలు గోపురం కట్టమని చెప్పాడు ఆయన? మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు? సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం మనం ఈ గోపురం మీద నుంచి అనుకున్నారండి. ఇది సొంత ఆలోచన అనుకోవాలా, దెయ్యంగాడి ఇచ్చిన ఆలోచన అనుకోవాలా, ఏ ఆలోచన అనుకోవాలండి? దేవుడు చెప్పింది ఒకటి చెయ్యరు, కానీ చెప్పని పనులు మాత్రం పూనుకుంటున్నారటండి ఇప్పుడు జనాంగం కొంతమంది. అందరూ కాదు, కొంతమంది. దేవుడు చేయమన్న పనిని కూడా 1-2 సార్లు అడిగి తెలుసుకోవాలి ఆయన్ని. ప్రభువా ఇది చేయమంటావా, ఇది నీ చిత్తమేనా అని అడిగి ఏం చేయాలి? ఆయన్ని తెలుసుకోవాలండి. అసలు దేవుడిని అడిగే అవసరమే లేదు వీళ్ళకి. దేవుడి పనే కదా, దేవుడి పనే కదా, దేవుడి పనే కదా. ఈ గోపురం కట్టేసి సరాసరి దేవుడికి దగ్గరికి వెళ్ళిపోదాము అనుకున్నారు అంటే అది దేవుడు చెప్పిన పని అని వాళ్ళకి ఏమన్నా తెలుసా? దేవుడు చెప్పాడని ఏమన్నా తెలుసా వాళ్ళకి? దేవుడు చెప్పాడా వాళ్ళకి కట్టమని? సాతానుడు ఇలాగ కొంతమంది జనాంగాన్ని ప్రేరేపించి తప్పు త్రోవల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడటండి. ఏం చేస్తున్నాడు? తప్పు త్రోవల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడట. వాళ్ళు అనుకుంటున్నారు అందరికంటే మనం హైలైట్గా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాళ్ళు పిలవాలి, వీళ్ళు పిలవాలి, ఎవరినో పిలవాలి, ఏదో చేసేయాలి అని చెప్పేసి వాళ్ళే ఆలోచనలు చేసేసుకొని ఏంటేంటో చేసేసుకొని మొత్తం మీద చేయడానికి పూనుకున్నారంట. అది ఎలా ఉంది అంటే బాబేలు గోపురం కట్టినట్టు ఉంటుంది అన్నమాట అండి. పైకంట వెళ్ళిపోతున్నాడు. దేవుడు చూశాడంట వీళ్ళకి ఇంకో అదుపు ఆజ్ఞ లేదు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? దేవుడికి తెలీదా? మనుషుల్ని ఎలా కాపాలో దేవుడికి తెలీదా? భాషలు తారుమారు చేసి పడేశాడు అనమాట. అందుకే మనకు వచ్చినాయి ఇంగ్లీషు, హిందీ, తమిళకు, మలయాళం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? ఒక భాషతోటే ముందు మంత్రం కూడా. భాషలు మార్చి పడేశాడు దేవుడు. పని ఆపాలంటే ఏం చేయాలంట? ఆపేశాడంట. ఆపేసేటప్పటికి ఒకళ్ళు మాట్లాడిన భాష ఇంకొకరికి అర్థం కావట్లేదు, ఇంకొకరు మాట్లాడింది ఇంకొకరికి అర్థం కావట్లేదు. ఆగిపోయింది అక్కడ. అది ఏమైపోయింది? ఆగిపోయిందండి. ఏ పనైనా కూడా దైవ చిత్త ప్రకారంగా మనము చెయ్యాలండి. కొంతమంది దైవ చిత్త ప్రకారంగా చేసేవాళ్ళు లేరని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ దేవుడిని అడిగి దేవుని దగ్గర కనిపెట్టి ఒక్క మాట కోసం కొన్ని రోజులు కనిపెట్టే పాస్టర్లు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అంత ఏడిస్తే కానీ ఒక్క మాట చెప్పడు దేవుడు. చాలా సులువు అనుకుంటారు చాలామంది. ఒకళ్ళు ఎవరో కానీ అంటున్నారు ప్రార్థన చేసినప్పుడు వచ్చే ప్రతి తలంపు మర్మమేనంటది. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతున్నాయంట? అక్రమంగా జీవించే వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు ఆ తలంపులు. జీవితంలోనే క్రమం లేదు. అక్రమమైన జీవితాలు కలిగి ఉన్న వాళ్ళకి ఆయన మర్మాలు చెప్పేస్తున్నాడా ప్రార్థనలోని? ఎలా చెప్పేస్తాడు ఆయన? ముందు జీవితం సరి అవ్వాలి కదా. జీవితాలు పట్టించుకోవట్లేదండి. యథార్థవంతుడు ఏం చేస్తాడట? తన ప్రవర్తన తను చక్కబెట్టుకుంటాడట. వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చక్కబెట్టుకోవట్లేదు, కానీ ఎవరికో ఏదో చేస్తానంటున్నారన్నమాట. ముందు వీళ్ళ జీవితాలు చక్కబెట్టుకోవాలి కదా. వీళ్ళ జీవితం ఎలా ఉందో ఈ జీవితం కోసం ఆలోచించాలి కదా ముందు. ఎవరికేం చేస్తారు? సాతానిచ్చే ప్రేరేపణ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేయగలేంది, వీళ్ళు చేయగలేంది మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు చేయలేము అంటే వాళ్ళ పునాది దేని మీద వేసుకుంటున్నారంటే డబ్బు మీద వేసుకుంటున్నారండి. దేనివల్ల చేయొచ్చు అనుకుంటున్నారు? డబ్బు వల్ల చేయొచ్చు అనుకుంటున్నారు.
దైవ కార్యం డబ్బు వల్ల కాదు, దేవుని మాట వల్ల జరుగుతుంది. ఎలా జరుగుద్ది? దేవుని మాట ఆయన మాట వల్ల జరుగుతుందండి. ఆయన మాట వల్ల జరుగుతుంది. ఆయన మాటతో అవసరం ఏముంది వీళ్ళకి? పేరు మాత్రం ఇది పెట్టుకుంటాము, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలే మేము కట్టుకుంటాము అని ఆ దినాన్ని 7 స్త్రీలు అనగా సంఘాలండి అవి మాట్లాడతారని చెప్పేసి యెషయా గారు 4వ అధ్యాయంలో రాస్తున్నాడు ఆ మాట. కొన్ని సంఘాలు ఆ రీతిగా ఉన్నాయటండి. రక్షణ వస్త్రం వాళ్ళకి అవసరం లేదు, మారు మనసు అవసరం లేదు, అభిషేకాలు అంతకంటే అవసరం లేదు. సైతాను కూడా అభిషేకిస్తాడు, తెలుసా మీకు ఆ సంగతి? అయ్యే భాషలు అనుకుంటారు కొంతమంది. సైతాను కూడా భాషలు మాట్లాడింపజేస్తుంది. ఎలా మాట్లాడింపజేస్తుందో మీకు తెలుసా? వాళ్ళకి మారు మనసు ఉండదో, రక్షణ ఉండదో, ఏమి ఉండదో, కానీ భాషలు మాట్లాడతారు. ఎలా వచ్చేసినాయి భాషలు? మారు మనసు లేని వ్యక్తికి, రక్షణ లేని వ్యక్తికి భాషలు ఎలా వచ్చేసినాయి? రక్షణ అంటే తెలీదు, మారు మనసు అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, ఆయన ఏంటో తెలీదు, కానీ ఏమొస్తున్నాయంట? భాషలు వస్తున్నాయంట. సాతాను ఎలా మాట్లాడింప చేస్తుందో భాషలు, అది కూడా నేను చూశానండి. చూడకుండా నేను చెప్పట్లేదు, చూసే చెప్తున్నాను మీకు, చూసే చెప్తున్నాను. ఒక వ్యక్తి భాషలు మాట్లాడేస్తుంటే నేను అలాగా వింటున్నాను అనమాట. ఇదేంటి ఇలాగే, ఈ భాషలేంటి, ఈ గొడవ ఏంటి అని అలా వింటుంటే ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. చేస్తున్నప్పుడు ఆ దురాత్మను గద్దిస్తున్నానండి. ఆమెలో పనిచేస్తుంది దురాత్మ అంట. గద్దించినప్పుడు ఆపేస్తుంది అనమాట, భాషలు ఆపేసింది. మరి దేవుని ఆత్మ అయితే భాషలు ఎందుకు ఆగిపోతాయి? అక్కడ ఆగిపోయింది. అప్పుడు తర్వాత ప్రార్థన అయిపోయాక అడిగితే, ఎవరో యాక్సిడెంట్ అయిన అతను వాళ్ళ ఇంటికి వెళ్తేనంట ఆ దురాత్మ అంటే వీళ్ళ ఇంటికి వచ్చేసిందంట, ఈ మీదకి వచ్చేసిందంట. చూసారా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడండి. జక్కయ్య మనసు మారిన తర్వాత అతను ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా నేను తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు తిరిగి నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆ ఊరంతా అతనికి వేసిన ముద్ర ఏంటో తెలుసా? వాడి పాపి, వాడి పాపి, వాడి పాపి అన్నారు అందరూ. నిజమే, అతను పాపిగానే వెళ్ళాడు దేవుడి దగ్గరికి. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, తన మనస్సు మారిపోయింది. ఇప్పుడు ఏమైపోయాడు? అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు అతను ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడటండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం చేస్తానంటున్నాడు? ఆయన తీరుస్తానంటున్నాడు. పాపిగానే వెళ్ళాడు, అక్రమముగానే వెళ్ళాడు, కానీ ఎలా మారాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నువ్వు పాపివని దేవుడు మాట్లాడా? నువ్వు అక్రమంగా జీవించావని మాట్లాడా? ఏమీ అనలేదు. ఆయన స్వరము వినగానే మనసు మారిపోయింది అతనికి. ఎలా మారిపోయింది అంటే అతను చేసేది అక్రమం అని అతనికి అర్థమైపోయింది. హల్లెలూయా. ఈ కార్యం ఎలా జరిగింది అతని జీవితంలో? పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింపచేస్తాడండి. ఆయన ఒప్పింపచేస్తాడు. ఆయన ఒప్పింపజేశాడు. నేను ఎవరి దగ్గర అయినా అన్యాయముగా తీసుకుంటే 4 గంటలు నేను వాళ్ళకి చెల్లిస్తాను అని చెప్పాడండి. దేవుడు ఏమన్నా చెప్పాడా? ఆయన ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. తన తప్పు ఇప్పుడు ఆయనకి అర్థమైపోయింది. అతను చేసేది అక్రమము అని అతనికి అర్థమైపోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించిందో, వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది.
ఎప్పటి వరకు అతని జీవితంలో చీకటి ఏలింది. ఇప్పుడు యేసుక్రీస్తు అనే వెలుగు ఎప్పుడైతే ఆయన మీద ప్రకాశించిందో అతని జీవితంలోకి ఏమొచ్చింది? ఇప్పుడు చీకటి పారిపోయాడు, వెలుగైన యేసయ్య అతని జీవితంలో ప్రవేశించాడు. ఈ వెలుగు ఎప్పుడైతే ప్రవేశించిందో ఇక చీకటి కార్యాలు అతనికి చేయడం ఇష్టం లేదు. చూసారా ఎంత ఆశ్చర్యం! ఇక చీకటి కార్యాలు అతనికి ఇష్టం లేదు. అయ్యా, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే వానికి నేను 4 అంతలు చెల్లిస్తానయ్యా అని చెప్పేసి తన తప్పులు కప్పుకోలేదు, కానీ ఒప్పుకుని ఏం చేశాడు? ఆయన ఆ క్షణంలోనే వదిలేశాడు. అది మనిషి చేయాల్సింది. దేవుడు నీ జీవితంలో ఏది తప్పు అని చెప్తున్నాడో ఆ తప్పు నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకుందాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటే ఆ సాతాను గాడు నిన్ను వదలడం. ఆడంత గమనేమో వదలడాడు. ఎప్పుడు నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడాడో ఆ క్షణంలోనే నీకు ఏది తప్పు అని చెప్పాడో ఆ క్షణంలో వదిలేయాలి. దాన్ని ఇంటి వరకు మోసుకెళ్ళకూడదు, ఆడికి అవకాశం ఇవ్వకూడదు, ఇంకా వదిలేయాలి. ఆ క్షణంలోనే వదిలేయాలి. వదిలేసినప్పుడంట ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తుందటండి. ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళ మీదకి ఏమొస్తుందంట? దేవుని యొక్క కనికరం వస్తుందంటండి. అయ్యయ్యో, ఇప్పటి వరకు వీడు ఎలా జీవించినా కానీ నా మాట విన్నాడు, వీడు మనసు మార్చుకున్నాడు అని దేవుని యొక్క కనికరం వాడి మీదకి వస్తుందటండి. ఇప్పుడు అతని మీదకి దేవుని కనికరం వచ్చిందా లేదా? వచ్చింది. ఆ ఊర్లో చాలామంది ఉన్నారండి, కానీ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? జక్కయ్య, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నడు నీ ఇంటికి వెళ్దామన్నాడు ఆయన. రమ్మని ఆయన అన్నాడు. ఆయన మా ఇంటికి రండి అని ఏమన్నా ఆహ్వానించాడా? ఆహ్వానించలేదు. అయినప్పటికైనా ఆయన ఏమంటున్నాడు? నడు మీ ఇంటికి వస్తాను అంటున్నాడు ఆయన. అక్కడున్న మరి నీతిమంతులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదండి చాలామంది అక్కడ. వాళ్ళు అంటున్నారట, ఈ పాపి అయిన మనుష్యుడు వీళ్ళింటికి వెళ్తానంటాడేంటి దేవుడు? వీడు ఎలాంటి పాపియో ఈయనకి తెలీదా? ఊరు మొత్తానికి వీడు పాపని అందరికీ తెలుసు, కానీ ఈయనకి తెలీదా? ఈ పాపి అయిన మనిషి ఇంటికి వెళ్తానంటాడేంటి ఈయన అని వీళ్ళందరూ అనుకుంటున్నారటండి. వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు కదా, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అంటే అప్పటికప్పుడు అతని పేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్వాసుల జాబితాలోకి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్వాసులు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నారు. ఇప్పుడు అబ్రహాముకి ఇప్పుడు ఇతను ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు. దేన్ని బట్టి అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి అయ్యాడు. అవునా కదా? విశ్వాసాన్ని బట్టి అయ్యాడు. అంటే అతని పేరు ఇప్పుడు ఎక్కడ చేర్చబడింది? విశ్వాసుల లిస్టులోకి వెళ్ళిపోయింది అనమాట అండి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేటప్పటికి పాపిగానే వెళ్ళాడు. ఇప్పుడు అతని పేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్వాసుల లిస్టులోకి వెళ్ళిపోయిందండి. అంత మాత్రమే కాదు, ఆయన ఇంటికి వెళ్ళాడండి. ఈయన ఏం చేశాడు? దేవుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. మీరు ఆలోచించండి. గతంలో కూడా మీకు చెప్పాను, సీమోను అనే ఒక అతను యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచి అతనికి కాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా, తలకి నూనె పెట్టకుండా, ముద్దు పెట్టకుండా అతన్ని ఎగతాళి చెయ్యాలి అనుకున్నాడు. ఆ పాపాత్మురాలనే స్త్రీ ఏం చేసిందండి? కన్నీళ్లతో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరగుడ్డు పగలగొట్టింది, మానక వెళ్ళిన దగ్గర నుంచి పాదాలను ముద్దు పెట్టుకుంది. పాదాలను ఎవరైనా ముద్దెట్టుకుంటారు ఏంటండి? ఇప్పుడంటే మనకి కాస్త దుమ్ము తగ్గింది, కానీ ఒకప్పుడు రోడ్లు ఎలాగుండి మీరు పుట్టుండరులే. అప్పుడు మీ తల్లిదండ్రులను అడగండి, చెప్తారు రోడ్లు ఎలాగుండియో. బయటికి వెళ్తే కాళ్ళు నిండా దుమ్ము దుమ్ము దుమ్ము. అందుకే ఇంటికి వచ్చిన మనిషి కాళ్ళు కడుక్కుంటే కానీ లోపలికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఎలా ఉందండి మన పరిస్థితి? చెప్పుతోటే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎందుకని? కార్లో వెళ్తాం, కార్లో వస్తాం కదా, ఇంకేం దొక్కుతాం. అందుకని ఏం చేస్తున్నాం? ఇప్పుడు కావాలని కడుక్కుంటే కడుక్కోవటం తప్ప, లేకపోతే కడుక్కో అవసరం లేదన్నమాట. ఇంకా అలా ఉన్నాయి.
అప్పుడు అలా ఉండి కాదు, దుమ్ము దుమ్ము దుమ్ము, ఎక్కడికి వెళ్తే అక్కడ దుమ్ము. మానక ముద్దు పెట్టిందంట. అందుకే ఆమె పాపాలు విస్తారముగా ఆయన్ని ప్రేమించింది కనుక ఏమైపోయింది, ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అప్పటి వరకు ఆమె జీవితంలో సమాధానం లేదు, కానీ సమాధానం వచ్చేసింది. నీవు సమాధానం గలదానివై వెళ్ళిపో అన్నాడు ఆయన. వచ్చేటప్పటికి ఆమె పాపే అయ్యి ఉండొచ్చు, కానీ వెళ్ళేటప్పటికి ఎలాగ వెళ్ళిపోయింది, తన పాప క్షమాపణ పొందుకొని వెళ్ళిపోయింది. దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంది. ఏం పొందుకుంది? దేవుని కనికరం. ఇక్కడ మరి జక్కయ్య కూడా దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడండి. పాపంతోనే వచ్చాడు కానీ, అక్రమ జీవితంతోనే వచ్చాడు కానీ, వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని రక్షణ ఎప్పుడైతే మనిషి పొందుకున్నాడో రక్షణ ఆనందం వస్తుందండి. మనిషి జీవితంలో ఏం పొందుకుంటాడో రక్షణ ఆనందం తన హృదయంలో అనుభవిస్తాడో. తన గృహానికే దేవుడు వెళ్ళాడు కనుక గృహానికి కూడా రక్షణ వచ్చింది అన్నాడు ఆయన. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు ఆయన. ఆ ఇంటిలో కూడా శాంతి సమాధానం వచ్చిందంటండి. రక్షణ చాలా విలువైందండి. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన రక్షించబడ్డాడండి. ఈ పాపాత్మురాలైతే ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళింది, ఆమె రక్షించబడిందండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తే మరి ఇంకా చాలా టైము అవుతుంది. టైం ఎంత అయింది చెప్పండి? సరే ముగించుకుందాం. మీలో ప్రేరేపించబడిన వారు అక్కడ ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఒక్కరు ప్రార్థన చేయండి.